అందరికీ నమస్కారములు. నా పేరు సునీతమ్మ, అండ్ ఐ వాంట్ టు సింగ్ వన్ సాంగ్ ఫర్ యూ, వెరీ స్మాల్ సాంగ్. నమో నమో రాఘవాయ అనిశం, నమో నమో రాఘవాయ ఆయురా రోగ్యదాయినే, నమో నమో సకల లోకదయా సింధు, నమో 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 రాఘవాయ. ఆరోగ్యమే మహాభాగ్యం. నేను సూక్ష్మయోగ స్ప్రెడ్ చేస్తున్నాను ప్రపంచమంతటా, అమెరికా, నార్త్ అమెరికా, ఆఫ్రికా అండ్ నౌ ఇండియాకి వచ్చాను నేను ఇక్కడికి. అసలు సూక్ష్మయోగ అంటే ఏంటి చాలా మంది అడుగుతూ ఉంటారు. అసలు సూక్ష్మయోగ అంటే ఏంటి? సూక్ష్మయోగ ఇస్ నాట్ ఫర్ సునీత అమ్మ. సూక్ష్మయోగ ఈజ్ ఏన్షంట్ పురాతనమైన హీలింగ్ సిస్టమ్. చాలా త్వరగా ఏ జబ్బులనైనా త్వరగా నయం చేసేది సూక్ష్మయోగ. ఒక జబ్బులు లేకపోతే ప్రివెన్షన్గా పనిచేస్తుంది. జబ్బులుంటే కంట్రోల్గా, క్యూర్గా కూడా ఇదైతుంది. సింపుల్ వే. సూక్ష్మ మీన్స్ ఫస్ట్ నాకు ఒక చిన్నప్పుడు ఒక శ్లోకం, అది ఆ శ్లోకం ఏంటంటే, స్థూలం సూక్ష్మం సూక్ష్మతరం సూక్ష్మతమం అపి స్పర్శ సభాషణం అండ్ దర్శనం అండ్ సంకల్ప. ఈ నాలుగోది సూక్ష్మ. సంకల్ప మాత్రేన, వితౌట్ ఎనీ టచ్, వితౌట్ ఎనీ సంభాషణం, వితౌట్ ఎనీ దర్శనం, సంకల్ప మాత్రేన ఎలా ఏ డిసీజ్ అయినా ఏదైనా హీల్ అవుతుంది. అది అన్నమాట సూక్ష్మ. సో ఇట్లా అసలు దేర్ ఈస్ ప్యూర్ ఎనర్జీ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అది గుర్తుపెట్టుకోండి మీరందరూ. ఓన్లీ సూక్ష్మకి, ఓన్లీ వీళ్ళకి వాళ్ళకి, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దేర్ ఈస్ ప్యూర్ ఎనర్జీ. ఒక చక్కటి శక్తివంతం దైవత్వమైన డివైన్ నేచర్ ఉంటుంది ప్రతి మనిషిలో. కానీ అది ఎలా మనం తెలుసుకోవాలి? ఓన్లీ ధ్యానం. ఏం ధ్యానం? అది సూక్ష్మ యోగా మెడిటేషన్ అని నేను చెప్తున్నాను. సో ఏంటి సూక్ష్మ యోగా మెడిటేషన్ అంటే, పూర్వకాలం వల్ల మీకు అష్టవక్ర తెలుసు, సత్యయుగం తెలుసు. సత్యయుగం వల్ల ఓన్లీ ప్రజ్ఞానం బ్రహ్మ. ఓన్లీ ప్రజ్ఞానం ఉంటేనే ఒక ఆనందం ఉంటుంది అని సత్యయుగం చెప్తుంది. త్రేతాయుగం వచ్చే వరకు అహం బ్రహ్మస్మి, నేను ఆనందాన్ని అని అంటున్నారు. బట్ అది ఎంత తెలుసుకోవాలా? మహావాక్యాలకు అర్థం ఎలా తెలుసుకోవాలి? అది నా తపన అనమాట. చిన్నప్పటి నుండి నా ఎంక్వైరీ, నా సెర్చ్ వల్ల అహం బ్రహ్మస్మి తెలిసింది. నేను థర్డ్ యుగాకి వచ్చేసింది. త్రేతాయుగం అయిపోయింది. ద్వాపర యుగాలో తత్వం అసి. ఈవెన్ జీసస్ కూడా అంటారు చూడండి, యు ఆర్ దట్. సేమ్ వే తత్వం అసి. అది ఫోర్త్ యుగాల అయమాత్మ బ్రహ్మన్. ప్రతి ఒక్కరిలో నేను ఒక చక్కటి ఆత్మని చూస్తున్నాను. ప్రతి ఒక్కరిలో ఆ శక్తి ఉందని చూస్తున్నాను. ఈ మహావాక్యాలకు అర్థం తెలుసుకోవాలంటే తప్పకుండా సూక్ష్మ ధ్యానం చేయాలి. సూక్ష్మ ధ్యానం అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, సూక్ష్మ ఈజ్ నాట్ సునీత అమ్మ, బట్ ప్రాక్టీసింగ్. దిస్ ప్రాక్టీస్ బై అష్టవక్ర, చాణక్య అండ్ ఆది శంకరాచార్య అండ్ సో మెనీ బిగ్ వర్క్ ఎవరైతే ఏం చేశారో, సత్యసాయి బాబా, షిరిడి బాబా అండ్ మెహర్ బాబా అండ్ కబీర్ దాస్, తులసిదాస్, సూర్దాస్, భక్తమీరా, ఇంకా చాలామంది, ఎంతోమంది, పరమహంస యోగానంద, రామకృష్ణ పరమహంస, వీళ్ళందరూ అనమాట. అసలు యోగా అంటే ఏంటి? అసలు యోగా అంటే ఏంటి? సూక్ష్మ అక్కడ పెట్టండి. అసలు యోగా అంటే ఏంటి? యోగా ఇస్ కలయిక. 2 + 2 4. 2 2s are 4. Multiplying the కలయిక. ఓకే, ఇంకా అర్థం
అర్థం చేసుకోవాలంటే, ఇంకా బ్రీఫ్గా చెప్పాలంటే, మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక కణం అండంగా మారిపోతుంది. ఆ అండంగా మారిపోయినప్పుడు అమ్మకి అండం, పిండం అండ్ బ్రహ్మాండంకి కలయిక ఏర్పడుతుంది, యోగా ఏర్పడుతుంది. అంటే అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట టీచింగ్స్. మీకు అందరికి తెలుసు అభిమన్యు, పద్మవ్యూహం, అభిమన్యు. వెన్ ఉత్తర వాజ్ ప్రెగ్నెంట్, ఎస్ నాట్ ఉత్తర, సుభద్ర వాజ్ ప్రెగ్నెంట్. పద్మవ్యూహం గురించి చెప్పినప్పుడు ఎవరు విన్నారు? ఆ లోపల బేబీ విన్నది ఓన్లీ. అప్పుడు కృష్ణ వచ్చి ఆఫ్ చేశాడు. అది మీ అందరికి తెలుసు. సేమ్ వే బేబీ మనం అనుకుంటాం ఇంకా లోపలే ఉంది కదా, బట్ ఆల్రెడీ యోగా స్టార్ట్ అయింది అమ్మకి అండ్ బేబీకి, అమ్మకి, నాన్నకి అండ్ బేబీకి. ఆ స్పర్శ, సభాష అన్నీ తెలిసిపోతుంటుంది, ఆ వైబ్రేషన్స్ అన్నీ తెలిసిపోతుంటుంది బేబీకి. అది నెంబర్ 1. సెకండ్, తర్వాత పాప బయటికి వచ్చి తర్వాత అమ్మకి ఇంకా కొంచెం యోగా స్టార్ట్ అవుతుంది. తర్వాత చెల్లెళ్ళకి, అన్నకి చెల్లెళ్ళకి మధ్యన ఉన్న అనుబంధం, అన్నకి చెల్లెలకి ఉన్న అనుబంధం, అక్కకి చెల్లెలకి ఉన్న అనుబంధం, అండ్ భార్యాభర్తలకు ఉన్న అనుబంధం. అది యోగా. ధర్మార్థ కామ మోక్ష, ఈ ధర్మార్థ కామం ఈ 4ను ఆచరించడం మన యోగా. యోగా ఈజ్ నాట్ ఓన్లీ యోగాసనాస్, యోగా ఈజ్ నాట్ ఓన్లీ ప్రాణాయామ, యోగా ఈజ్ కలయిక. తర్వాత మెల్లగా ఈ సంబంధాలన్నీ, మన భౌతిక సంబంధాలు ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ గురు అండ్ శిష్యకు. గురు అండ్ శిష్యకి దిస్ ఈజ్ హైయెస్ట్ యోగా. గురు శిష్యుల మధ్యన ఉన్నదన్నమాట. గురువు ఏం చేస్తాడు? అతనికి ఉన్న నాలెడ్జ్ని, అతను విత్ అన్కండిషనల్ లవ్ ఆ శిష్యుడికి టీచ్ చేస్తాడు అనమాట. శిష్య ఏం చేస్తాడు? ఒక చక్కటి నమ్రతతో, చక్కటి డిసిప్లిన్తో రిసీవ్ చేసుకుంటాడు అనమాట. సో ఆ తర్వాత ఆ గురువు ఏం చేస్తాడు? మంచి శిష్యుడిని ఒక ఆత్మ పరమాత్మకి అంకితం చేసేస్తాడు. అది హైయెస్ట్ యోగా. ఇది ఆత్మ అండ్ పరమాత్మ, దట్ ఈస్ ద ఫైనల్. సో సూక్ష్మాతి సూక్ష్మమైన విధంగా ఎట్లా మన ప్రాణశక్తిని దైవత్వానికి మార్చి, మనలో ఉన్న దైవత్వాన్ని బయటకు తెచ్చి, సూక్ష్మాతి సూక్ష్మంగా బయటకు తెచ్చి, ఆ ప్రాణశక్తితోని అంటే ఆత్మతోని మనం ఈ బాడీని యూజ్ చేసుకుంటూ ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా పనులు చేసుకోవాలి, ఎలా హైయెస్ట్ వర్క్, ఈవెన్ స్కినీ మైనీ టైనీ థింగ్స్ కాకుండా ఎట్లా వ్యాస్ట్గా ఎట్లా మనం పని చేయాలి మంచి విషయానికి, అది సూక్ష్మ శరీరంతోనే చేయగలుగుతాం అన్నమాట. అఫ్ కోర్స్ వీఆర్ యూజింగ్ ది స్థూలం, బట్ ఇన్నర్ జర్నీలో ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన శరీరం మన స్థూలంతో పని చేపిస్తుంది అనమాట. దట్ ఈస్ సూక్ష్మ, దట్ ఈస్ యోగా. దెన్ ఈ సూక్ష్మలో మోక్షం అని అంటారు కదా. ఆ సూక్ష్మంలో మోక్షం ఏంటంటే బై డూయింగ్ స్మాల్ థింగ్స్, చిన్నవి చేసుకుంటూ ఎలా మనం పెద్ద పనులు సాధించవచ్చు. అది ఎలా? అన్కండిషనల్ లవ్, అంతులేని ప్రేమ. ఎవరి మీద అంతులేని ప్రేమ? నా మీద నేను చూపించుకోవడం. సెల్ఫ్ టు సెల్ఫ్. అందుకే నేను ఓన్లీ 3 థింగ్స్ తీసుకుంటాను. నేను ఎనీ వర్క్షాప్లో ఓన్లీ 3 థింగ్స్ తీసుకుంటాను. ఒకటి బ్రెయిన్, ఇంకొకటి చెస్ట్, థర్డ్ వన్ ఈజ్ అబ్డమెన్. ఫస్ట్ ఏంటి నేను ఆడియన్స్ని అడుగుతూ ఉంటాను, అసలు ఏంటి మైండ్కి ఫుడ్ ఏంటి అని అడుగుతాను. ఐ మీన్ బ్రెయిన్కి ఫుడ్ ఏంటి అని అడుగుతాను అనమాట. పాజిటివ్ థాట్స్, మంచి ఆలోచన. చూడండి, పాజిటివ్ థాట్స్ లీడ్స్ టు పాజిటివ్ యాక్షన్, రైట్? పాజిటివ్ యాక్షన్ లీడ్స్ టు పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ లీడ్స్ టు వైబ్రేషన్. అసలు వైబ్రేషన్ అంటే ఏంటి అని కూడా చాలామంది అడుగుతారు. ఏదైతే మీరు థింకింగ్ చేస్తున్నారో, నెగటివ్ థింకింగ్ చేస్తే ఆ మనిషి ఎంటర్ కాగానే నెగటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు పాజిటివ్ మంచి పనులు మీ కొరకు మీరు చేసుకుంటూ వేరే వాళ్ళకు కూడా సాయం చేస్తూ మంచి పనులు చేస్తున్నారో, ఆ మనిషి ఎంటర్ కాగానే పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. మరి ఎందుకు కోపం మనిషి వస్తుంటాడు? ఆ కోపం మనిషి రాగానే కోపం అనే ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. అది ఎవరికి అర్థమవుతుంది? ఇవన్నీ సూక్ష్మమైన మనుషులకి అర్థమవుతుంది. ఆ సూక్ష్మ స్పందన ఎక్కువైపోతుంది. దాని ఎంపతి ఎక్కువైపోతుంది. అంటే నా పరిస్థితి అదే అనమాట. నేను
ఎవరు ఏ క్లయింట్ వచ్చినా వాళ్ళ వాళ్ళ షూస్లో నా ఫీట్ పెట్టడం కాదు, నా ఆత్మని వాళ్ళ ఆత్మలో పెట్టి అసలు వాళ్ళకి ఏంటి కష్టం, ఎలా ఎలా వాళ్ళను ఇచ్చేయాలి, ఇంటెన్షన్ అటెన్షన్తోని అదే ధ్యాసతోని వాళ్ళు 2 hours వస్తే నేను 24 hours 7 వాళ్ళ గురించి ఆలోచన అంటిల్ అది మంచిగా అయ్యేదాకా, క్యూర్ అయ్యేదాకా, హీల్ అయ్యేదాకా వర్క్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు అర్థమైంది కదా, మైండ్ అది బ్రెయిన్ ఫుడ్ ఈజ్ పాజిటివ్ థాట్స్. సెకండ్ ద చెస్ట్, హృదయానికి ఏం కావాలి, హృదయానికి ఇక్కడ అనాథ చక్ర అంటారు దీన్ని. 7 చక్రాస్లో అనాథ చక్ర విల్ ఇండికేట్ ద లవ్, ప్యూర్ లవ్, అమితమైన లవ్, అత్యంతమైన లవ్, అన్కండిషనల్ లవ్. ఈ అన్కండిషనల్ లవ్కి చాలా మంది చూడండి, అన్కండిషనల్ లవ్ ఇస్తున్నా కూడా ఓపెన్ చేయరు, అన్కండిషనల్ ఓపెన్నెస్ ఉండదు వాళ్ళ దగ్గర. ఎందుకు? బికాస్ ఈ 6 vices కామ, క్రోధ, మోహ, లోభ, మద, మక్షర, భయ. అసలు ఎలా స్టార్ట్ అయినాయి ఇవి? కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాక్షర. సత్యయుగాలు అసలు లేవు, ఈ 6 vices లేవు, 6 టాక్సిన్స్ లేవు అసలు. మరి ఎప్పుడు స్టార్ట్ అయినాయి? సో త్రేతాయుగాల్లో రావణాసుడ సీతని మోహించాడు, డిల్యూజన్ స్టార్ట్ అయింది, ఒక్క మోహ స్టార్ట్ అయింది. తర్వాత 4th యుగాలు, థర్డ్ యుగాలో, ద్వాపర యుగాల్లో కౌరవాస్ వల్ల ఈ 6 vices చాలా పైకి వచ్చినాయి. స్టింజినెస్, సెల్ఫిష్నెస్, రివెంజ్, జెలసీ, కామక్రోధ, మోహ, మద, మాక్షర అండ్ భయ. ఎందుకు మనం దాపెట్టుకుంటాం? నేను కోపం వచ్చిందా నీకు? నో నో నో, ఐఎమ్ నాట్. యు ఆర్ యాంగ్రీ, ఐ నో దట్. నో 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 నో, ఐఎమ్ నాట్ యాంగ్రీ. నో, యు ఆర్ యాంగ్రీ. దెన్ ఫినిష్. ఫిజికల్లీ ఫైట్ విల్ స్టార్ట్. చూసారా? కోపం అనేది వాళ్ళని ఎంత ఇచ్చేస్తున్నారంటే వాళ్ళు పూర్తి వీక్ అయిపోతున్నారు అందరూ. అది నేనేం చేస్తున్నానంటే వద్దు, ఇది వద్దు అని ఇది మీకు ఇంత ఉంది, సో దీన్ని ఇచ్చేసుకోవాలంటే మీరు ధ్యానం చేయాలి. ధ్యానం చేసి లిటిల్ బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్ నేను డిజైన్ చేశాను. ఎందుకంటే 75% ఆఫ్ పీపుల్, 75% ఆఫ్ సో మచ్ ద హెక్టిక్ వరల్డ్ ఈజ్ వెరీ కేయాస్ అండ్ చాలా చాలా అల్లకల్లోలంగా మనశ్శాంతి లేకుండా రన్ ఆఫ్టర్ వర్క్ ఆల్ ఆఫ్ సడన్ కొలాప్స్ విత్ డిసీజెస్. దెన్ అప్పుడు ఏం చేయలేక డిప్రెషన్, ఇటువంటి మానసిక ఒత్తిడికి తయారయ్యి చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు, ఎస్పెషల్లీ ఈ టైంలో. సో అవన్నీ ఎలా ఈజియెస్ట్ సింప్లెస్ట్ వేలా అండ్ అతి త్వరగా, చూసారా, అతి త్వరగా ఎలా దాన్ని హీల్ చేయాలి అన్న స్థితి అనమాట. సో త్రేతాయుగాలు వచ్చాయని అనుకున్నది. ఇప్పుడు కలియుగాల్లో ఈ కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాక్షర వృక్షాలు కాదు, ఇప్పుడు మంచిగా బిట్టర్ ఫ్రూట్స్ స్టార్ట్ అయ్యి చిన్న పిల్లవాళ్ళ నుండి 2 years బేబీ నుండి పెద్దవాళ్ళ వరకు ఇది వచ్చేసింది అనమాట. ఎట్లా చిన్నపిల్లలు ఎలా అని అంటున్నారు కదా, నర్సరీ స్కూల్లో ఫాదర్స్ డే, మదర్స్ డే, క్రిస్మస్ వస్తుంది. మీ పేరెంట్స్ ఏమి ఇచ్చారు మీకు? ఇదే నా గిఫ్ట్. నా పేరెంట్స్ చూడు ఎలా ఇచ్చారు. అంతే, బేబీకి ఆ బాయ్ ఆర్ గర్ల్కి స్టార్ట్ అయింది కంపారిజన్, స్టార్ట్ అయింది. దే ఆర్ గోయింగ్ డిప్రెషన్. రియల్లీ నర్సరీ స్కూల్కి నేను వెళ్తూ వర్క్షాప్స్ ఇస్తుంటాను. ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతున్నాయి ఈ సూక్ష్మ వల్ల. అందుకే నేను మొత్తం ఇక్కడ ప్రపంచం మొత్తం చాటాలని చాలా కోరికగా ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, ఇఫ్ మంచి మనుషులను మీట్ అయ్యి మంచి దాతలు ఉంటే ఎక్కడంటే అక్కడ ఆశ్రమాలు పెట్టి, సూక్ష్మాశ్రమాలు పెట్టి చాలా పైకి తేవాలని బాగా ఉంది. సో అసలు ఫస్ట్ ఏమవుతుంది, వాళ్ళు రాగానే ఏమవుతుంది? సో ఫస్ట్ ఒక క్లయింట్ వచ్చినప్పుడు నేను అడుగుతూ ఉంటాను అనమాట. సో ఏంటి మీరు రూట్ కాజ్ ఏంటని తెలుసుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఆయుర్వేదాలో బాగా అనుభవం ఉండి, ఆయుర్వేద చదవలేదు నేను, బట్ నా ఫ్యామిలీలో ఆయుర్వేద డిస్పెన్సరీలో చాలా అబ్జర్వ్ చేసి అదంతా చేసి నాకు వాత, పిత్త, కఫ ఈ 3 ఇంబ్యాలెన్స్ ఆఫ్ 3 దోషాస్. వాత మీన్స్ లైక్ టూ ఎలిమెంట్స్, పంచభూతాస్ యాక్చువల్లీ. సో వాత, పిత్త, కఫాని ఎలా బ్యాలెన్స్ చేయాలి ఫస్ట్ సెషన్లో. సో ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, పంచభూతాస్ ఆర్ మ్యానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. పంచభూతాస్ ఆర్ ఎంబోడిమెంట్ ఆఫ్ గాడ్. గాడ్ ఎక్కడో లేదండి,
గాడ్ మనలో పంచభూతాల్లో ప్రతి మనిషిలో ఉన్నాడు. కానీ మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని మీలో ఉన్న దైవశక్తిచే ఆ వేరే వాళ్ళ శక్తిని కూడా గమనించవచ్చు నేను. తర్వాత బాడీకి ఫస్ట్ మెడిటేషన్ చేయగానే ఫస్ట్ ఏంటి బాడీలో కలిగే మార్పు, అది చాలామంది అడుగుతూ ఉంటారు. ఫస్ట్ మార్పు ఈజ్ మంచి గ్లో వస్తుంది. ఆ రోజంతా చక్కగా ఎంతమంది ఎంత తిట్టినా ఎంతమంది రాళ్ళు రువినా కూడా ఏం రియాక్ట్ కాము, ఓవర్ రియాక్ట్ అసలే కాము, చాలా ప్రొయాక్టివ్ ఉంటుంది. ఎందుకంటే అమ్మ చెప్పారు, సునీతమ్మ చెప్పారు, నన్ను నేను చూసుకోమని చెప్పారు. నో మ్యాటర్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అవుట్ సైడ్, నిన్ను నువ్వు లోపలికి చేసుకోకు, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకోవాలి, నిన్ను నువ్వు ఎలా గౌరవించుకోవాలి, నువ్వు ఎలా గౌరవించుకోవాలి, ఆ పద్ధతిలో ఫస్ట్ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కంపాషన్, సెల్ఫ్ రిపేర్. ఆ రిపేర్లో ఏమవుతుందంటే క్లీనింగ్ ద మైండ్. ఈ యోగాలో సూక్ష్మ యోగాలో క్లీనింగ్ ద మైండ్. క్లీన్ అయిపోయాక ఏంటి అసలు నేను ఎంతో చాలా మంచిదాన్ని, నా క్లీనింగ్ ఏంటి? నో, ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోండి, ఈ జన్మలవే కాదు పాత జన్మలవన్నీ ఏమైనా రిమైనింగ్ అన్నీ క్లౌడ్ తయారైపోయింది. ఆ క్లౌడ్ తయారైపోయి ఆ పొటెన్షియల్ మనం మొత్తం యూజ్ చేయలేకపోతున్నాం. ఐన్స్టీన్ చెప్పారు మనం భగవద్గీత చూశాక, ఓ మై గాడ్, ఆఫ్టర్ ఐ డెడ్ భగవద్గీత నేను ఓన్లీ 25% నా పొటెన్షియల్ని నేను యూజ్ చేసుకున్నాను చెప్పాను. చూసారా, అంత పెద్ద MC² ఎలాసిటీ వాట్ గ్రావిటీ ఇవన్నీ కనుక్కున్న మనిషి అలా, అంత మహానుభావుడు అలా అన్నాడంటే మనం ఎంత % యూజ్ చేస్తున్నాం? నా కేసు తీసుకోండి, నేను చిన్నప్పటి నుండి ఎక్కడికి పోలేదు, వెరీ కవర్డ్. లౌడ్ పీపుల్ని చూస్తే నేను పడిపోయేదాన్ని, అన్కాన్షియస్గా పడిపోయాను. బట్ సిన్స్ 30 years ఐ డెంట్ ఫాల్. అంటే నేనే నాలాంటి అమాయకత్వం ఉన్న మనిషి, నాలాంటి ఇన్నోసెంట్, నాలాగా చాలా సాంప్రదాయంగా పెరిగి ఆడపిల్లలు ఇది చేయొద్దు అది చేయొద్దు అన్న పిల్లలు నేనే ఇలా బయటకు వచ్చి ఇలా మీ ముందుకు వస్తున్నానంటే మీరందరూ ఎన్నో చేస్తున్నారు ఆల్రెడీ. దిస్ మోడర్న్ వరల్డ్, గర్ల్స్ అండ్ బాయ్స్, దే ఆర్ ఆల్ డూయింగ్ ఫెనామినల్ థింగ్స్. బట్ అట్ ద సేమ్ టైం వ్యసనాలకు బానిసలు అవుతున్నారు, కంపారిజన్తో బానిసలు అవుతున్నారు, కోపాలకు, జెలసీలకు, వీటన్నిటికీ బానిసలై వాళ్ళ పొటెన్షియల్ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. సూక్ష్మ ఈజ్ how to find my inner potential, how to tap my divine nature, and how to bring my potential and in action. Oh, then potential వచ్చేసి నాకు no, you will do that, you will act on that, whatever you want to do. అంటే సడన్గా వచ్చేస్తుంది అనమాట. యాజ్ ఐ సెడ్, ప్రొఫెసర్స్ అక్కడ విదేశాల్లో ప్రొఫెసర్స్ కూడా ఎన్నో ఏళ్ళు రీసెర్చ్ చేసి అసలు నాకు తెలుస్తలేదు, ఆ పాయింట్స్ తెలుస్తలేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ సూక్ష్మ ఒక ఫ్యూ సెషన్స్లో తెలుసుకొని వాళ్ళు చాలా రీసెర్చ్ పాస్ అయిపోయి పెద్ద ప్రొఫెసర్స్ అయినారు అనమాట. సో మనం ఇండియాలో పుట్టాము, మనం ఇండియన్స్ని, నేను మొత్తం అందరి గురించి మాట్లాడుతున్నాను. బట్ ఇండియా ఈ సచ్చే పురాతనమైన చరిత్ర ఉంది మనకి. బట్ ఆ చరిత్రను మర్చిపోయి మనం ఫాలో అవుతున్నామా? పోనీ ఆ ఫాలో అయినందుకు మనకి ఏమన్నా ఒరుగుతుందా? లేదు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఆశించేది ఏంటంటే ప్రతిరోజు మీ కొరకు మీరు, ఒకవేళ సూక్ష్మ దగ్గరకు వస్తే దట్ ఈస్ గ్రేట్, సూక్ష్మ దగ్గర కాకపోతే చూడండి ఎవరు నాకు హెల్ప్ చేసేటోళ్ళు, అమ్మనా, నాన్ననా, నా పక్కింటి ఆంటీనా, నా పక్కింటి అంకుల్ వాళ్ళ, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? ఖర్చు పెట్టండి. మీరు ఎవరైనా మంచి పైసలు తీసుకొని చేస్తున్నారంటే వెళ్ళండి, ఎంతో ఖర్చు పెడతాం మన కొరకు మనం. బట్ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ విచ్ ఈస్ ద స్పిరిచువల్. వాట్ ఈస్ స్పిరిచువల్? ఆత్మ. అగైన్ వన్ మోర్ క్వశ్చన్ ఐ am asking you, what is the nature of the body? What is the nature of the body? Nature of the body is birth, growing, decay, and ఎంత మంచి హెల్త్ చూసుకున్నా వితౌట్ ఎనీ పాస్పోర్ట్ వీ హ్యావ్ టు లీవ్ దిస్ బాడీ. ఏం చేస్తున్నాం మధ్యన? అది మన చేతిలో ఉంది. నిజంగా ఏం చేస్తున్నాం? బర్త్ మన చేతిలో లేదు, ఇది మన చేతిలో లేదు, కానీ మధ్యన ఏం చేస్తున్నాం మనం? ఎందుకు మహానుభావులందరూ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ లివ్ అయి ఉన్నారు బాడీని వదిలిపెట్టినా కూడా? అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది.
స్పెషలీ మా 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 నా ఫ్యామిలీలో రామకృష్ణ, హకీం రామకృష్ణ, మా మా వదినమ్మ వాళ్ళ గ్రాండ్ పా, ఆయన హకీం రాజవైద్య, హకీంకి ఇండియన్ హైదరాబాద్ నవాబ్కి పర్సనల్ హకీం, దట్ డాక్టర్. ఆయన చేసిన పని నాకు ఎంత నచ్చిందంటే, ఇప్పటికి ఆయన 1958 చనిపోయారట, నేను చూడలేదు. బట్ ఇప్పటికీ ఆ విశ్వబ్రాహ్మణ్స్కి ఇచ్చిన హాస్టల్ ఎక్కడ నడిబొడ్డు మీద హ్యాబిట్స్లో ఎంత 10 అంతస్తుల బిల్డింగ్ అయిపోయింది. బీద విద్యార్థులందరినీ, విశ్వబ్రాహ్మణ్ విద్యార్థులందరినీ అక్కడ ఇప్పుడు వాళ్ళు ఒకటి పెట్టిండ్రు, నాట్ ఓన్లీ విశ్వబ్రాహ్మణ్స్, ఎనీబడి కెన్ స్టే విత్ నామినల్ మనీ. అది చాలా ఇన్స్పైర్ చేసింది. ఆ పక్కనే మా ఇల్లు కూడా ఉంది. ప్రతిరోజు దాన్ని చూసి ఏదో చేయాలి, నేను చచ్చిపోయేలోపు, ఇప్పుడే కాదు చిన్నప్పటి నుండి ఆశ నాకు ఏదో చేయాలి. అది అప్పుడు ఈ సూక్ష్మ ఎవరు చేస్తలేరు ఏమో అని అనిపించింది. నేను చాలా మందిని కలిశాను, రామ్దేవ్ బాబాని కలిశాను, చాలా పెద్ద పెద్ద వాళ్ళని కలుస్తున్నాను అక్కడ అండ్ ఇక్కడ కూడా. సో ఈ సూక్ష్మని ఎలా విస్తరింప చేయాలి, ఎలా ఆదుకోవాలి ప్రతి ఒక్కరిని అన్న తపన చాలా ఉంది. సో ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే, అసలు మన భారతదేశంలో ఎన్ని యోగాలు ఉన్నాయి, ఎన్ని యోగాలు. యోగా అంటే తెలిసింది మీకు, కలయిక అని తెలిసింది. యోగా అంటే గురు శిష్యులకు సంబంధం, మన భర్తకు భార్యకు, మన పిల్లలకు తండ్రులకు ఉన్న సంబంధం అని తెలిసింది. సో ఇంకా ఎన్ని ఉన్నాయి యాక్చువల్లీ. సో ఫస్ట్ యుగాల ప్రతీది జ్ఞానం, ప్రజ్ఞానం బ్రహ్మ, ఐ టోల్డ్ యూ. ఇప్పుడు ఏంటంటే మన మహాభారతం, భగవద్గీత, దాంట్లో ఏంటంటే కర్మయోగ, భక్తి యోగ, జ్ఞాన యోగ, రాజయోగ, ఈ 4 ఉన్నాయన్నమాట. కర్మ. సో వినోబా భావే యూస్ టు సే దట్, ఆల్వేస్ వినోబా భావే యూస్ టు సే, ఎందుకు ప్రజలు ఒక్క యోగాన్ని నమ్ముకొని నేను జ్ఞానయోగిని అని ఐడెంటిఫై చేసుకుంటారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ప్రతి ఒక్కరు జ్ఞాన, కర్మ, భక్తి చేయాలి అని అనేవారంట. ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ వన్ పర్సన్ హూ ఈస్ ప్రాక్టీసింగ్. So everyone said, oh, nobody will practice that. But one day Vinoba Bhave declared, you know what? Amma will practice. Then everyone disciples said, my mother won't practice yoga. Because yoga means people will think that is yogasanas and pranayama. Then Vinoba Bhave explained, Amma తన మంచి కర్మయోగ ఏంటి, చక్కగా వండి పెడతారు. ఆ వండేటప్పుడు కూడా ఆమె జ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. ఈ జీలకర్ర, ఈ ఇంగువ, ఈ ఆవాలు ఏవో ఒకటి, అవన్నీ కడుపుకి ఏది మంచిది, అల్లం దేనికి మంచిది, ఇవన్నీ కలిపి మిక్చర్ చేసి, అండ్ యాంటీసెప్టిక్, దట్ పసుపు, ఇవన్నీ వేసి పిల్లలకి ఏం కడుపు పడవకుండా న్యూట్రిషియస్ వాల్యూస్ ఎలా ఉండాలని కుక్ చేస్తుంది. జ్ఞానయోగ అని చెప్తారు అనమాట. తర్వాత భక్తి, అమ్మ తన పిల్లలకి చాలా అత్యంత ప్రేమ, అన్కండిషనల్ లవ్ని ఫీల్ చేస్తుంది. సో అమ్మ ప్రాక్టీస్ చేస్తుంది అని అంటారు అనమాట. సూక్ష్మ ఈ 3 కలయికనే సూక్ష్మ. ఈ 3 కలయిక, జ్ఞానం, భక్తి అండ్ కర్మ, ఈ 3 కలయికనే సూక్ష్మ అనమాట. సో సూక్ష్మ ఇప్పుడు మీకు బాగా తెలిసింది. సూక్ష్మ అంటే ఏంటి? ఇంటగ్రేషన్ బిట్వీన్ ద డివోషన్, యాక్షన్ అండ్ జ్ఞానం. సో దీన్నే నేను ఎలా డిజైన్ చేశానంటే, ఈవెన్ 2 years చిల్డ్రన్ టు సీనియర్స్ చేసేలా ఒక డిజైన్ చేశాను అనమాట. చాలా ఎవ్రీడే 15 minutes, 2 minutes పర్ లిటిల్ ప్రాణాయామ. జస్ట్ ఆ ప్రాణాయామం కూడా ఎలా ఉంటుందంటే, నాట్ లైక్ అన్నం తినకుండా ఏం చేయకుండా, అది అలా ఏం ఉండదు. జస్ట్ బ్లోయింగ్. మీకు తెలుసు అనుకుంటా, పూర్వకాలం గ్యాస్ స్టవ్లు అవి లేనప్పుడు మన నాన్నమ్మలు వాళ్ళందరూ ఒక పెద్దది ఒకటి, దాన్ని ఏమంటారో గొట్టం దాన్ని తీసుకొని చూడండి అంటే ఏమొస్తుంది, అక్కడ ఫైర్ వచ్చేస్తుంది అనమాట. సేమ్ లోపల ఉన్న బ్యాడ్ ఫైర్ అంతా ఎప్పుడైతే మనం ఇట్లా అంటున్నామో, ఇప్పుడు ఎలా అంటున్నామో అనంత సింపుల్ అని చూడండి, దానివల్ల మనకున్న బ్యాడ్ ఫైర్ మొత్తం
భస్మం అయిపోతుంది. బాల్ టాక్సిన్స్ అన్ని పోతున్నాయి. పోయి 6% మనకు కావాలంతే హీట్. ఆ హీటింగ్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. మోర్ దాన్ దట్ ఉంటే, ఆ టాక్సిక్ ఉంటే కోపం ఎక్కువ, తాగాలనిపిస్తుంది, సిగరెట్ తాగాలనిపిస్తుంది. ఎందుకంటే అన్ని టాక్సిక్ అగ్ని ఉంది. ఇంకేవో చేయాలనిపిస్తుంది, కోపడాలనిపిస్తుంది, టంగుని ఇష్టం వచ్చినట్టు యూజ్ చేయాలనిపిస్తుంది. చూడండి ఎన్ని కష్టాలు పడుతున్నాం మనం. ఇంత చిన్న చేసినంత మాత్రాన మీలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అదైన తర్వాత ఇంకా కొన్ని ఎట్లా లంగ్స్ని ఎట్లా ఇచ్చేసుకోవాలి, అండ్ సోహం అన్న బ్రెత్ని ఎట్లా. చూడండి మనం సోహం అనాల్సిన అవసరం లేదు. సోహం అంటే ఏంటి? గాడ్ యు ఆర్ విదిన్ మీ. గాడ్, సో అంటే నువ్వు నా దగ్గర ఉన్నావు తండ్రి. నేను, హమ్ అంటే నేను నథింగ్, ఆర్ నేను నీ దగ్గర ఉన్నా అంటే నా ఈగోలు అవన్నీ బయటికి వెళ్ళిపోయినాయి అన్నమాట. పీపుల్ అందరూ అనుకుంటారు ఓ ఈజ్ ఈగోస్ట్. మీరు గుర్తుపెట్టుకోండి, ఈగో లేకుండా అసలు మనం ఏం చేయలేం. ఏంటి అసలు ఈగో అంటే? 2 ఈగోలు ఉంటాయి, ఫాల్స్ ఈగో అండ్ ట్రూ ఈగో. ట్రూ ఈగో ఏంటి? చక్కగా అన్ని నేర్చుకొని చక్కగా అందరికి చెప్పేది, అది ట్రూ ఈగో. ఏం రాకున్నా కూడా హలో నేను నాకు అంత వస్తుందని ఫాల్స్ ఈగోను చేయడం, అది జరుగుతుంది ఇక్కడ. అది జరగకుండా ఏం చేయాలంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది శరీరం, ప్రాణం, మనసు, బుద్ధి, చిత్త, స్ఫూర్తి, అహంకార. అక్కడ మీరు ఇక్కడ సన్ ఉన్నారు, ఇక్కడ సన్ ఉన్నారు, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ సూర్యుడు. భూమి గుండ్రంగా ఉంటుంది కదండి, ఇక్కడ సూర్యుడు, ఇక్కడ సూర్యుడు. శరీరం స్టార్ట్ అయింది. తర్వాత మనసు, ప్రాణం, బ్రెత్ స్టార్ట్ అయింది. వితౌట్ ప్రాణం అసలు లేదు కదండి. మనసు ఎటెటో పరిగెత్తుతూ ఉంటుంది, ఎటెటో పరిగెత్తుంటుంది. వితౌట్ ట్రైనింగ్ ఇస్తే చాలా చక్కటి మనసు ఉంటుంది. తర్వాత బుద్ధి. బుద్ధి అంటే ఇంటలెక్ట్, నాలెడ్జ్, అక్వైరింగ్ ద నాలెడ్జ్. తర్వాత ఏం నాలెడ్జ్ అక్వైర్ చేస్తున్నావు? కెమిస్ట్రీ నేర్చుకున్నావు, ఫిజిక్స్ అయిపోయింది. వాట్ అబౌట్ స్పిరిచువల్? నీ ఆత్మని ఎప్పుడు తెలుసుకుంటాను? I did my PhD in my mathematics. So what? అది ఓన్లీ ప్రొఫెషన్ అన్న. అది ఇది స్పిరిచువాలిటీ కిందకి రాదు. స్పిరిచువల్గా ఎట్లా ఎదగాలంటే ఈ శరీరాన్ని మనం ఎలా అదుపులో పెట్టుకోవాలి. ఏముంటుంది బాడీలో? ఆయుర్వేద ప్రకారంగా వాళ్ళు ఏమన్నారు? 7 ధాతుస్ అని చెప్పారు. ఏంటిది? రసం, దట్ ఈస్ ప్లాస్మా. రక్తం, బ్లడ్. రసం, రక్తం, మాంసం, అస్థి, మజ్జ అండ్ శుక్లం. ఈ అట్రిబ్యూట్స్తోని ఫస్ట్ చూడండి, ఈ రసం వల్ల ఏమన్నా మిస్టేక్ జరిగిందంటే, ఏమన్నా కల్మషం అయిందనంటే రక్తానికి పాకిపోయింది. ఈ రక్తం వల్ల ఏమైనా జరిగిందనంటే ఇంకో దానికి పాకిపోయింది. ఏది? మన ఫ్లెష్కి, దానికి మజిల్స్కి, నెక్స్ట్ మేధాకి, తర్వాత అస్థి. ఎందుకు బోన్స్ ఎందుకు ఇదైపోతున్నాయి? బికాజ్ మనం సరిగ్గా కేర్ తీసుకుంటలేము మన బాడీని. దానివల్ల బోన్స్ ప్రాబ్లం అయింది. సో తర్వాత బోన్ మ్యారోకి తగిలింది. బోన్ మ్యారో అయినాక శుక్లం. చూడండి చాలామంది, ఎంతోమంది డౌన్ సిండ్రోమ్ పీపుల్ అండ్ నర్వస్ సిస్టమ్ పీపుల్, హైపర్ ఏడిహెచ్ పీపుల్, అవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇక్కడ కష్టమైంది. ఇక్కడ శరీరానికి మనం ఏం చేస్తున్నాం? మనం కావాల్సినది ఇవ్వటం లేదు. కావాల్సిన ఒక చిన్న వాటర్ అండి. మీరు ఇస్తున్నారు ఆ వాటర్. నేను చెప్తాను ఎవ్రీ వర్క్షాప్లో 10 kgs పీపుల్ హ్యాస్ టు డ్రింక్ సో అండ్ సో 450 to 500 ml. మరి మీరు ఏం చేస్తున్నారు? నేను తాగేసాను. నాకు కాఫీ, టీలు అంటే చాలా ఇష్టం. అందులో కూడా మంచి షుగర్ వేసుకొని, మంచి పాలు అవన్నీ వేసుకొని ఒక 4 సార్లు తాగితే నాకు చాలా నెత్తి నొప్పి ఉండదు, తలనొప్పి ఉండదు, ఏముండదు అని అంటున్నారా? తాగండి, తప్పేం లేదు. బట్ కాఫీ కంటే ముందు నీళ్లు తాగండి. ఈవెన్ విస్కీ, బీర్, వాట్ ఎవర్ యు ఆర్ డ్రింకింగ్, ముందు నీళ్లు తాగండి. కొన్ని నీళ్ళు స్లోగా మీకు సూక్ష్మకు వచ్చేస్తే అడిక్షన్స్కి అసలు నేను చెప్తున్నాను. నేను అసలు ఏ అడిక్షన్ వాళ్ళు వచ్చినా కూడా తాగండి. మీరు చాలా ఒకటే తాగుతున్నారా? చాలా చాలా పెగ్గులు తాగండి అని చెప్తూ ఉంటాను. ఈవెన్ డ్రగ్ అడిక్షన్ కూడా ఇంతే తీసుకుంటున్నారా? ఇంకా కొంచెం పెంచండి అని చెప్తాను. 3-4 సెషన్స్లో వాళ్ళు అంటారు, అమ్మా ఏం చేశారు మీరు? వాట్ డిడ్ యూ డూ? బికాజ్ మా క్రేవింగ్ వెళ్ళిపోతుంది. చూశారా? ఎవరు చేస్తున్నారు ఇది? ఒక శక్తి ఉందని గుర్తుపెట్టుకోండి. ఆ శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది అన్నమాట. ఆ అడిక్షన్ దూరం చేస్తుంది. ఆ దొంగతనాలు, కూనికోర్లు అవన్నీ మాన్పించేస్తుంది. ఈ కామ, క్రోధ, మోహంలో పోనీ అవే అనుకుంటున్నామా? ఈవెన్ ఫ్యామిలీలలో ఈ ద్వేషాలతోనే, కంపారిజన్తోనే
ఇన్ఫియారిటీ అండ్ సుపీరియారిటీ కాంప్లెక్స్తోని ఎంత కష్టపడుతున్నామో తెలుసా మనకు. సో బాడీకి ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలి, సూక్ష్మాల బ్యూటిఫుల్ డిజైన్ చేసినవి ఉన్నాయి. సింపుల్గా ఎవ్రీడే 20 minutes మీరు చేసుకుంటే, మిమ్మల్ని మీరు చూసుకుంటే చూడండి, మీకు 1 hour ఉంటే మంచిది. ఎలాగో పడుకుంటారు కదా, ఆ పడుకునేటప్పుడు మీకు దాన్ని కూడా కలుపుకోవచ్చు అనమాట. ఏం మీకు చేత కాదనుకోండి, వర్క్ కాదు ఏది కాదు, వై కాంట్ యూ డూ ఫ్యూ స్టెప్స్. చూడండి, ఈరోజు చెప్తున్నా మీకు 5 minutesలో మీరు 600 steps చేయొచ్చు. లేడీస్ స్పెషల్లీ. Men can do 650, but ladies can do 600 steps in 5 minutes. గుర్తుపెట్టుకోండి, 5 minutes మీరు చేసుకొని లెక్క చేసుకోండి. 1 2 3 4 5 చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ 5 minutesలో 600 steps చేశాను. మార్నింగ్ 600 స్టెప్ అయింది, ఓకే, ఆఫ్టర్నూన్ 600, అలా 600 విల్ బికమ్ 10,000 steps. 1 hourలో మీరు 7,450 సంథింగ్ యూ కెన్ డూ దట్ స్టెప్స్. ఇది బాడీకి. యోగా చేస్తే యోగా చేయండి, కానీ మననాత్రయతే ఇది మంత్ర మీరు గుర్తుపెట్టుకున్నది. ఏదో మేము రోజు చాంటింగ్ చేస్తాం, విష్ణు సహస్రం అవుతున్నాం, లలిత సహస్రం అవుతున్నాం అనుకుంటూ ఏదో ఫోన్ చేసుకుంటూ అది చేసుకుంటూ, అరే వాళ్ళు మీరేం చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకుంటారు. అది ధ్యాస పెట్టకుండా చదవకండి నాన్న. చక్కగా వనమాలి గది సాగి శంకి చక్రి చనందకి, చూడండి ఎంత చక్కగా వనమాలి గది సాగి శంకి చక్రి చనందకి, శ్రీమన్నారాయణో విష్ణు శ్రీరామ రామ రామేతి. నేను చేస్తున్నాను, బాడీ కొరకు చెప్తున్నాను ఇవన్నీ. సో మన ప్రశమన ఉపాయ యోగా. యోగా అనేది ఎంత మంచిదంటే, యోగా అంటే గెయిన్ అండ్ సేయింగ్ యోగా ఈజ్ నాట్ యోగాసనాస్ అండ్ ప్రాణాయామ ఓన్లీ. యోగా విల్ స్టార్ట్ ద యమ నియమ ఆసన ప్రాణాయామన ప్రత్యాహార ధ్యాన ధారణ ధ్యాన అండ్ సమాధి. ఈ యోగాలు కూడా, ఈ యమాసులు కూడా ఏమున్నాయి? అహింస సత్య అష్టేయ బ్రహ్మచర్య అపరిగ్రహ. ఏదైనా ఒక్కటి తీసుకోండి. ఇది సోషల్ డెవలప్మెంట్. సొసైటీకి ఏది ఉపయోగపడుతుంది? మనం అహింస, వైలెన్స్ ఉండొద్దు. తర్వాత అహింస సత్యం, ట్రూత్ మాట్లాడాలి. అహింస సత్య ఆష్టేయ, దొంగతనం చేయొద్దు. ఆష్టేయ అహింస సత్య ఆష్టేయ బ్రహ్మచర్య. చూడమ్మా, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రతి దగ్గర, ప్రతి దేశంలో టీనేజ్ వచ్చే వరకు ఒక మంచి బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో ఉండాలి అని అనుకుంటాం. కానీ చాలా మితిమితిపోతున్నారు అమ్మా. దానివల్ల చాలా పిల్లలు చాలా కష్టాలకు ఎదురవుతున్నారు. ఈ బ్రహ్మచర్య చాలా హెల్ప్ చేస్తుంది. సూక్ష్మ చేస్తే అసలు మీ బాడీ మీకు కంట్రోల్లో ఉంటుంది, మీ సెన్సెస్ మీకు కంట్రోల్లో ఉంటుంది. భగవద్గీత ఏం చెప్తుందమ్మా? భగవద్గీత చెప్పేది ఏంటంటే, ఒక గుర్రానికి 5 సెన్సెస్ ఉంటాయి. ఈ పట్టుకున్న మనిషి ఎలా పట్టుకోవాలో అలా పట్టుకొని మనం ఎప్పుడు ఏది కావాల్స్తే అది తీసుకుంటాం అనమాట. అది బాడీకి కావాల్సినది. తర్వాత ఎక్కడున్నాను నేను? ఓకే, శరీరం, మనసు, ప్రాణం. ప్రాణం లేకుంటే మనసు ఉండదు, అసలు ఉండదు, ఎక్కడ ఉండదు, ఒక నిమిషం కూడా ఉండలేము. ప్రాణం తర్వాత మనకు బాడీకి ఏం కావాలో చెప్పాను. వాటర్, గుడ్ ఫుడ్, న్యూట్రిషియస్ వాల్యూస్ ఫుడ్, సాత్విక్ ఫుడ్. తర్వాత బుద్ధికి ఏం పెడుతున్నాము? సో ఒక మన సబ్జెక్ట్లోనే కాకుండా స్పిరిచువల్గా కూడా ఎటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలి మన పిల్లలకు, అది రావాలి. అది కూడా చాలా తక్కువ, సూక్ష్మంగా ఒక అష్టవక్రం గురించి చెప్పాము. చూడండి, ఇక్కడ మీకు ఒక స్టోరీ చెప్పాలి. జనక మహారాజు ఏమడుగుతాడంటే అష్టవక్రని, నాకు బ్రహ్మజ్ఞానం చూయించు. ఎప్పుడు తెలియదు, ఎంత త్వరగా? ఈ కాలు గుర్రం మీద పెట్టి ఇంకో కాలు పెట్టే లోపల నాకు బ్రహ్మజ్ఞానం కావాలి. మరి అది ఎట్లొస్తుంది? సో అష్టవక్ర అడుగుతాడు అనమాట, మీరు నాకు మీ మనసు ఇచ్చేస్తే నేను చూపెడతాను మీకు. సో మైండ్ ఇచ్చేస్తే తీసుకొని పోతాడు అష్టవక్ర. సో జనక స్టిల్ అయిపోతాడు, టైమ్లెస్ అయిపోతుంది. ఆ టైమ్లెస్ ఎంత అంటే 1 hour అవుతుంది, 2 hours అవుతుంది, అతనికి ఏం లేదు, మంచి బ్రహ్మజ్ఞానంలో ఉన్నాడు ఆల్రెడీ. బాడీ మైండ్ ఫుల్ రెస్ట్ తీసేసుకుంటుంది, రిలాక్స్ అవుతుంది. ఆ టైంలో అందరు వచ్చి, మహారాణి అందరు వచ్చి ఏడ్చేస్తారు అనమాట. ఏమవుతుంది, ఎందుకు ఇలా పడుకున్నాడు అతను? అప్పుడు అష్టవక్ర వచ్చి, మహారాజా అంతే కళ్ళు ఓపెన్ చేస్తాడు, ఎందుకంటే ప్రశాంతంగా ఉంది,
ఆ మైండే కదా మనం ఎన్ని కష్టాలు పెడుతుంది. అంత ప్రశాంతతలో అతను లేచి అప్పుడు ఆ సోల్జర్ వచ్చి ఆ కాలు తీసి ఆ గుర్రం మీద ఇంకో కాలు పెట్టేవారు కదా, బ్రహ్మానందం అయిపోయింది. అది ఈ సూక్ష్మ చేస్తున్నాను. వాట్ ఎవర్ అష్టవక్ర, వాట్ ఎవర్ కబీర్ దాస్ వాళ్ళందరూ ఎనర్జీ అంటే ఎట్లా చూపెట్టినరో అది చేస్తున్నాను అనమాట నేను ఇప్పుడు. తర్వాత నెక్స్ట్ బుద్ధి, తర్వాత స్మృతి. మనం ఏది స్టోర్ చేసుకుంటున్నాం ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సబ్ కాన్షియస్ క్లటర్లా కూర్చొని ఉంటుంది. ఆ రూమ్ అంతా ఫుల్, అంత టాక్సినో లేకపోతే ఏదో ఆలోచనలు, గాసిప్లు, అవి ఇవి. ఈరోజు స్టూడెంట్ చెప్తుండ్రు, ఒక పాప చిన్నది, ఒక 30 years అమ్మాయి చెప్తుంది నాకు అనమాట. నాకు చిన్నప్పటి నుండి ఎవరన్నా నాకు ఫ్రెండ్స్ ఎందుకు లేదంటే గాసిప్ ఎవరన్నా మాట్లాడితే నేను